అది ఒకానొకప్పటి మాట. అయోధ్య రాజ్యంలో గల మారుమూల గ్రామంలో 4 అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి ఒక విద్యావేత్త. తనలాగే తన కొడుకులు కూడా విద్యావంతులు కావాలని అతను కోరుకున్నాడు. తన కలను నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్ళు కష్టపడి వారిని విద్యావంతులుగా తయారు చేశాడు. ఒకరోజు వారి తండ్రి స్వర్గస్థులయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి వారికి ఏం చేయాలో తోచలేదు. వారంతా ఒక చోట చేరి ఆలోచించసాగారు. ఆ అన్నదమ్ములు విద్యను అభ్యసించడానికి తమ ఊరి నుంచి వేరే ఊరికి బయలుదేరారు. వారు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట 4 రహదారులు ఉన్నాయి. అక్కడ నిల్చొని వారు ఆలోచించారు. మరో సంవత్సరం తర్వాత మనమంతా విద్యను అభ్యసించి మళ్ళీ ఇదే చోట కలవాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అలా రోజులు గడిచిపోయాయి. సంవత్సరం కావస్తుంది. అన్నదమ్ములందరూ ఒక చోట కలిశారు. వారందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒకరినొకరు కౌగిలించుకొని సంబరాలు చేసుకున్నారు. సంవత్సరం గడిచింది కదా, ఎవరు ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి అని అన్నాడు. ఆ అన్నదమ్ములకెల్లా పెద్దవాడు ఇలా అన్నాడు, నేను కేవలం ఒక్క బొక్క దొరికితే చాలు, ఆ బొక్క నుంచి మొత్తం అస్థిపంజరాన్ని తయారు చేయగలను. నేను అస్థిపంజరానికి మొత్తం మాంసాన్ని తయారు చేయగలను అన్నాడు రెండోవాడు. నేను ఆ జీవికి వెంట్రుకలు శరీరాన్ని సృష్టించగలను అన్నాడు మూడోవాడు. మీరందరూ చేసిన ఆ జీవికి నేను ప్రాణాన్ని పోయగలను అన్నాడు అందరిలోకెల్లా చిన్నవాడు. తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించాలనుకున్నారు. ఆ అడవిలో ఎక్కడైనా ఎముకలు దొరుకుతాయేమో అని చాలాసేపు వెతకసాగారు. వారికి ఒక చోట 2-3 ఎముకలు కనిపించాయి. వారు ఆ ఎముకలను క్రమబద్ధంగా అమర్చారు. వారిలోకెల్లా పెద్దవాడు ఆ ఎముకలను తన మాయతో అస్థిపంజరంగా తయారు చేశాడు. ఇక రెండోవాడు తన మాయతో అస్థిపంజరానికి మాంసాన్ని జత చేశాడు. మూడవవాడు ఆ జీవికి వెంట్రుకలు శరీరాన్ని తన మాయతో సృష్టించాడు. వారు తమ తమ నైపుణ్యాలను చూసి మురిసిపోయారు. వారిలోకెల్లా చిన్నవాడు ఇలా అన్నాడు, అన్నలు పక్కకు జరగండి, నేను నా మాయతో ఆ జీవికి ప్రాణం పోస్తాను. అలా ముందుకు వచ్చి మంత్రాలను పఠించసాగాడు. కొద్ది క్షణాల్లోనే ఆ సింహానికి ప్రాణం వచ్చింది. అది లేచి కూర్చుంది. బాగా ఆకలితో ఉంది. అక్కడ ఉన్న 4గురిని ఎడాపెడా చూసింది. ఆకలిని తీర్చుకోవాలనుకుంది. ఒక్కసారిగా వారిపైకి దాడి చేసి వారిని చంపి తినివేసింది. మిత్రులారా, ఒక విద్యను అభ్యసించడం గొప్ప కాదు, ఆ విద్యను ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. అలాంటి వాడే నిజమైన విద్యావేత్త.